వెబ్ పోర్టల్ ప్రారంభించిన కాంగ్రెస్ అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపు. డిజిటల్ ఓటర్ల జాబితాకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థన. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం. రాహుల్ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ రాహుల్ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై దేశవ్యాప్తంగా ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఈసీ నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసేందుకు ఓట్ చోరీ .in అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. అలాగే 9650003420 అనే నెంబర్కి కాల్ చేయడం ద్వారా SMS రూపంలో వచ్చే లింకులో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన లేదు అంటూ కారణాలు వెల్లడించాలనే నిబంధనలు కూడా లేవు. అలాంటి జాబితా అడిగే హక్కు పిటిషనర్లకు లేదు. సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల కమిషన్ ఓ మహిళ 2 సార్లు ఓటేసారి నిరూపించిన రాహుల్కి కర్ణాటక ఈసీ నోటీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ తెరుచుకున్న సాగర్ గేట్లు అంటూ అన్ని యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల వానలు 2 జిల్లాల్లో కాలువలకు గండ్లు. విస్తారం కురుస్తున్న వానలతో కృష్ణానది పోటెత్తుంది. ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన నాగార్జున సాగర్ దాకా ప్రాజెక్టులని నిండు కొండలా మారే. అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లు 8 చొప్పున గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుత సీజన్లో సాగర్ గేట్లు ఎత్తడం ఇది 2వ సారి. ఆదివారం సాయంత్రం జోరాల ప్రాజెక్టు 90,000 క్యూసెక్కులు, శ్రీశైలానికి 1.97 లక్షల క్యూసెక్కులు, సాగర్కి 65,842 క్యూసెక్కులు వరద నమోదైంది. ఎగువ నుంచి విడుదల చేసే నీటికి అనుగుణంగా జలాశయాలకు ఇన్ఫ్లో మారుతుంది. విద్యుత్ కేంద్రాలు జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది